అందరూ అనుకున్నారు వీళ్ళు పాపం చేశారండి, అందుకే వీళ్ళు నాశనం అయిపోతారు, కుటుంబం నాశనం అయిపోతుంది అని అనుకుంటూ ఒక ఆయన చూస్తున్నాడంటే వాళ్ళంక వీళ్ళు నాశనం అయిపోతారని. మీ వైపు కూడా చాలామంది చూస్తుంటారు, వాళ్ళ కొడుకులు అట్లాంటి వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళ కూతురు అటువంటిది, వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళ ఆయన అటువంటి వాడే, వాళ్ళ కుటుంబం కూడా ఎంతో కాలం ఉండదు అని నీ గురించి కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. నీ కుటుంబం పతనం అవ్వాలని, నీ పతనాన్ని చూడాలనుకునే వాళ్ళు ఉన్నారు. నీనివే పట్టణం యొక్క పతనాన్ని చూడాలని యోనా చూస్తున్నాడు. కానీ ఆ పతనం అయిపోతారనుకున్న వాళ్ళు పెట్టిన కన్నీరంట దేవుడు చూశాడంట. చెప్పండి పడతాం గట్టిగా. పతనం అయిపోతారనుకునే వాళ్ళ కన్నీరుని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా? వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారా, వీళ్ళు ఎట్లా నాశనం అవుతారా అని ఎదురు చూస్తున్నవాడు కంట ఒక సొర చెట్టు పెట్టాడంట. సొర చెట్టు పెడితే అప్పటికప్పుడు అది పెరిగిపోవడం, అప్పటికప్పుడు ఆకులు వచ్చేయడం, అప్పుడు కాయలు కాసేస్తే కాసేపు చిటుకుని చచ్చిపోయిందంట. అది చచ్చిపోయేసరికి తెగ బాధపడిపోతున్నాడంట. అరే రే పచ్చని చెట్టు చచ్చిపోయింది అని. అప్పుడు అంటున్నాడు మెల్లని స్వరముతో, దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? యోనా, నీవు పెట్టని చెట్టు, నీవు నీళ్లు పొయ్యని చెట్టు, నీవు కాపాడని చెట్టు, అది చనిపోతే నువ్వు బాధపడుతున్నావే. 120,000 మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, కుడి ఎడమ తెలియని అమాయకపు బిడ్డలు అన్నాడండి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏ బిడ్డలంటే వీళ్ళు? కుడి ఎడమ తెలియదా వాళ్ళకి? కుడి ఎడమ తెలియని అమాయకు పిల్లలా? వాళ్ళు ఏం పిల్లలు? వ్యభిచారం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం పిల్లలు? నరహంతకులు. వారేం పిల్లలు? త్రాగుబోతులు. కానీ ఇప్పుడు వాళ్ళు త్రాగుబోతులు కాదు, మారిన దేవుని పిల్లలు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నీ దేవుడు నిన్ను ఈరోజు ఆదరించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. మాచెర్లలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్టణం. గుంతకల్లులో 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో
డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మీరు చూస్తున్నటువంటి చెల్లి పేరు దానుకుమారి. పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది. సంతానం కొరకు కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ లాభం లేదు. అందరూ వెళుతున్నారు, పండుగ జరుగుతుంది అని తెలుసుకుంది. అలాగే ఇక్కడికి వచ్చింది. వచ్చిన రోజే తన కుమార్తె గర్భఫలం పొందుకోవాలని మధుర కానుకగా 3,000 దేవునికి కానుక ఇవ్వాలని తీర్మానం చేసుకుందట. అలాగే కానుకను అర్పించింది. ఆశ్చర్యకరుడైన దేవుడు 7 మాసాలు రావాలని తీర్మానం చేసుకుని వస్తూ ఉండగానే 3వ నెలలోనే చెల్లిని దర్శించాడు. గర్భం అందటానికి సహాయం చేశాడు. ఈవేళ 6వ నెల గర్భవతి అట. గట్టిగా చప్పట్లు కొట్టాడు.